నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం బీజేపీ బహిరంగ సభ ప్రాంగణంలో ఉన్నాం. సరూర్ నగర్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే. చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా అంటే భారీ బహిరంగ సభ అయితే ఈరోజు నిర్వర్తిస్తున్న పరిస్థితి. జేపీ నడ్డా గారు కూడా ఈరోజు ఇక్కడ చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే యావత్ తెలంగాణలో జరుగుతున్న ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకి సంబంధించి 6 హామీలు కావచ్చు, 420 హామీలని వీళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు 66 ఫేక్ హామీలకి సంబంధించి గాను వీళ్ళు ప్రశ్నిస్తాము. ఈ బహిరంగ సభ ద్వారా మీరు ఇచ్చిన ఫేక్ హామీలన్నీ కూడా మేము బయట పెట్టే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మేమన్నీ ఏదైతే మీరు హామీలు ఇచ్చి నెరవేర్చలేదో వీటన్నిటి గురించి కూడా మేము ఈ సభ ద్వారా ప్రశ్నిస్తామంటూ కూడా ఈరోజు బీజేపీ వాళ్ళు ఈ సభ నిర్వర్తిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, దాదాపు రైతులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, అలాగా ఒంటరి మహిళలకు కావచ్చు, ఏదైతే పింఛన్లకు సంబంధించి కానీ మీరు ఏదైతే హామీలు ఇప్పుడు దాకా ఇచ్చారో ఒక ఫ్రీ బస్కి సంబంధించి కానీ లేదంటే రుణమాఫీ విషయంలో దాదాపు 50% ఇంకా పెండింగ్లు ఉన్నాయి. మరి అలాంటప్పుడు మీరు విజయోత్సవ సభలు ఎలా జరుపుకుంటారని కూడా వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి. సో ప్రస్తుతం అయితే ఈ సభ ప్రాంగణంలో అయితే మనం ఉన్నాం. దాదాపు భారీగానే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ. సో దాదాపు 3 గంటల నుంచి ఈ సభ అయితే మొదలవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఏదైనా కూడా ఎప్పుడు ఉన్న ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఏవైతే 6 హామీలు అంటూ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగిందో ఈ 6 హామీలకి సంబంధించి ఫెయిల్ అయ్యింది అంటూ కూడా ఇటు బీజేపీ ప్రభుత్వం వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఈరోజు ఈ సభ ద్వారా అయితే ప్రశ్నిస్తామంటూ కూడా మీరు ఇచ్చిన 66 హామీలకి సంబంధించి కానీ ప్రతిదీ కూడా ఫేక్ అని మేము తేలుస్తామంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే దాదాపు ఈ సభ ద్వారా మీరు విజయోత్సవాలకు కాదు ఫెయిల్ అయింది కాబట్టి ప్రభుత్వం మీరు విజయోత్సవ సభలు ఎలా జరుపుకుంటారని కూడా వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహంకి సంబంధించి కూడా చాలా ఆరోపణలు రావడం జరుగుతుంది. ఇటీవల వీళ్ళు కూడా దానికి సంబంధించి కూడా కొంత ఈరోజు చర్చ జరిగే ఛాన్స్ ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడి అసలు దీనికి సంబంధించి ఈ సభకు సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బహిరంగ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలకంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు బహిరంగ సభలు పెట్టి అనేక డిక్లరేషన్స్ ఇచ్చి అనేక వాగ్దానాలు చేసి మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తామని చెప్పారు. సంవత్సరం అయిపోయింది, 100 రోజుల్లో చేస్తామని చెప్పిన వాళ్ళు సంవత్సరం అయిపోయినా కూడా వాటి ఊసే ఎత్తడం లేదు. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నించడం కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయిన సందర్భంగా వైఫల్యాలపైన బహిరంగ సభ పెట్టాము. 6 అబద్ధాలు 66 మోసాలు అనే ఒక పేరుతో పెట్టాము. ఎందుకంటే మీరు 6 డిక్లరేషన్స్ ఇచ్చిండ్రు. ఇక్కడే ఈ యొక్క గ్రౌండ్లోనే మీరు ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ అన్నారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. సంవత్సరం అయిపోయింది, 50,000 కూడా ఇవ్వలేదు, విజయోత్సవాలు అంటున్నారు. మరి 5 లక్షల రూపాయలు ఒక్కొక్క యువకునికి మీరు కార్డు ఇస్తామన్నారు. ఇంతవరకు అలాంటిది ఏమీ లేదు. కాబట్టి ఇంతకంటే అబద్ధాలు ఏమిటి అంటున్నా. రైతు భరోసా ఇస్తామన్నారు, ఎక్కడిచ్చారు? మహిళలకు 2,500 అన్నారు, ఎక్కడిచ్చారు? వృద్ధులకు 4,000 అన్నారు, ఎక్కడిచ్చారు? రైతు భరోసా ఎక్కడిచ్చారు? ఈ విధంగా అనేకం విద్యార్థినీలకు స్కూటీలు అన్నారు, ఏమైంది? ఈ దళిత బంద్ అన్నారు, గిరిజన బంద్ అన్నారు. కాబట్టి మీ అబద్ధాలకు అంతు లేకుండా పోయింది. ఇంకా మళ్ళా విజయోత్సవాలు అంటున్నారు. కాబట్టి మీరు చెప్పిన యొక్క వాగ్దానాలు నెరవేర్చండి అని చెప్పి తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నించడమే భారతీయ జనతా పార్టీ ఉద్దేశం. కాంగ్రెస్ వాళ్ళు విజయోత్సవ సభలు అంటూ కూడా వాళ్ళు జరుపుకుంటున్న పరిస్థితి. ప్రతి 57,000 పైచీలకు ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ చేశాము. రైతులకు కూడా రుణమాఫీ దాదాపు 22 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు రుణమాఫీ విషయంలో అంటూ కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. మరి దీనికి ఏం చెప్తారు? మీరే దయాదాక్షిణ్యాల మీద రైతులకు ఇవ్వలేదు. మీరు చెప్పారు ఎన్నికల ముందు మేము పంట రుణాలు 2 లక్షల వరకు ఉన్నాయని. 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే పంట రుణాలు 22 లక్షల మందికి మాఫీ చేసి మేము చేసినామని చెప్తే మీరు ఏ విధంగా దాన్ని సమర్థించుకుంటారని నేను అడుగుతున్నా. సుమారుగా మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో 70 లక్షల మందికి రైతు భరోసా వచ్చేది, మీరు ఎక్కడ ఇచ్చారు? రైతు కూలీలకు డబ్బులు ఇస్తామన్నారు, కౌలు రైతులకు డబ్బులు వేస్తామన్నారు, అకౌంట్లో వేస్తామన్నారు. 10 పంటలకు బోనస్ ఇస్తామన్నారు. ఒక్క పంటకు కూడా సరిగా ఇవ్వకుండా దొడ్డు వడ్లు సన్నవడ్లు అని వేరు చేసేసిండ్రు. మీరు చెప్పేటి అన్ని అబద్ధాలు కాదా? అందుకోసమే మీ అబద్ధాలను ప్రశ్నించడం కోసమే బీజేపీ ఇక్కడ సభ ఏర్పాటు చేసింది. అలాగే ఇప్పుడు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కూడా కొంత కొరత ఉంది, రావట్లేదని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది మంత్రులు కూడా దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారంటే ఈరోజు వాటి గురించి కూడా చర్చ ఉంటుందా బహిరంగ సభలో అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ మేము
నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా దేశంలో 28 నవోదయ విద్యాలయాలు శాంక్షన్ చేస్తే తెలంగాణకు 7 చేసింది. అంటే ఈ రాష్ట్రానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదో అర్థం చేసుకోండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇచ్చింది, కాజుపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది. అదేవిధంగా ఇవాళ సికింద్రాబాద్ కానీ లేకపోతే మన యొక్క చెర్లపల్లిలో ఆధునికమైన యొక్క రైల్వే టెర్మినల్స్ నిర్మించడం జరుగుతున్నది. ఈరోజు ఎన్నో రకాలైన యొక్క కార్యక్రమాలు, ఇవాళ 80 లక్షల మందికి ఉచితంగా బియ్యము ప్రతి నెల కూడా ఇస్తున్నది. 40 లక్షల మంది పైన కిసాన్ సన్మాన్ కింద రైతులకు వాళ్ళ అకౌంట్లో 6,000 చొప్పున వేస్తున్నది. ఈ విధంగా అనేక రకాలైన ఎలాంటి వివక్ష లేకుండా అనేక మందికి గ్యాస్ యొక్క కనెక్షన్స్ ఇచ్చింది. ఈరోజు దానిపైన సబ్సిడీ కూడా ఇస్తున్నది. ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రం నేషనల్ హైవేస్ 21,000 కోట్ల పైన యొక్క నేషనల్ హైవేస్ వర్క్స్ నడుస్తున్నాయి, 32,000 కోట్ల పైన యొక్క మరి రైల్వే పనులు నడుస్తున్నాయి. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డుకు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ ఉత్తరాది శాంక్షన్ చేసిన దక్షిణాది కూడా ఇస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటారు, మేం చేస్తామంటారు. దాంట్లో ఏం ఆంతర్యం? కమిషన్ల ఆంతర్యమా? ఏంటిదో మీరు చెప్పాలి. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ యొక్క అభివృద్ధి కోసం మీరు అడగకున్నా కూడా ఈరోజు తెలంగాణ కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. మీరు ఈ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. ఎన్నికల ముందు చెప్పిన యొక్క మాటలు నెరవేర్చలేరు. వాటిని చేయండి. 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, 2,500 మహిళలకు ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అదేవిధంగా స్కూటీలు ఇస్తామన్నారు, ఎలక్ట్రానిక్ స్కూటీలు ఇస్తామన్నారు. తర్వాత పెళ్లి కాని వాళ్లకు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి, తర్వాత తులం బంగారం అన్నారు. ఏమైందా? వీసమెత్తు బంగారం కూడా లేదు. ఇంక మరి మీ అబద్ధాల పరాకాష్ఠకు చేరుకున్నాయి. అందుకోసమే బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. మరి వాళ్ళు కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ అంటూ ఒక వార్త బయటకు వస్తూ ఉంది. దాని రూపం మారిపోయిందంటూ కూడా బీఆర్ఎస్ వాళ్ళు దీని మీద ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు లేటెస్ట్గా ఒక ఫోటో కూడా లాంచ్ చేయడం జరిగింది తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. అది ఎట్లుండాలి ఏమిటి అనేది మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు దాని విషయంలో మాట్లాడతారు. కాబట్టి మీరు కేవలం విగ్రహావిష్కరణతోనే తెలంగాణ ప్రజలకు అభివృద్ధి చేసినాం అనేది కాదు, మీరు చెప్పిన యొక్క వాగ్దానాలు నెరవేర్చండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.